అందుకని ఇవాళ వీటన్నిటి మీద చర్చ జరుగుతుంది. సరే, కీలక నిర్ణయం ఉంటుందనుకోండి, ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రజలకి తెలుసు. అంటే గత 5 ఏళ్ళలో ఏం జరిగిందనే దానికి ఉదాహరణ తీర్పు ఇచ్చారు, 11 సీట్లు. ఇంకా మారకపోతే ఎలా అనేది. సార్ ఇప్పుడు సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఏబిఎన్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నవీన్ గారు, ఇప్పుడు మనం చాలా డిబేట్లలో మనం దీని మీదే మాట్లాడాం, ఈ అధికారుల అలసత్వం మీద. ఈ అధికారులు ఏమవుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఈ వ్యవస్థలన్నీ కూడా శిథిలావస్థకు చేరిపినాయి. వ్యవస్థలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, అధికార యంత్రాంగం అంతా కూడా శిథిలావస్థకు చేరిపోయినాయి, మొద్దు నిద్రలో ఉన్నాయి. దీన్ని మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 నెలల నుండి కూడా వీళ్ళందరినీ కూడా ఇంకా మొద్దు నిద్ర మానాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఇక్కడ రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది, ఇక్కడ ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం కాదు. రాజారెడ్డి రాజ్యాంగంలో మీరు 5 సంవత్సరాలు చేశారు, ఇంకా మానుకోండి, మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడైనా మేల్కొని ప్రజలకు సౌకర్యవంతంగా పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, మీరు సహకరించాలా అని చెప్పడానికి ఇప్పటి వరకు చేసేదానికి సరిపోయింది. ఇప్పుడు దీనిలో భాగంగానే మొన్న మనం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడడం కానీ, మాట్లాడిన తరువాత ఈ ఎవరైతే సోషల్లో 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా బాజా భజంత్రులు స్టార్ట్ అయిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం దాదాపు ఎవరైతే మన నాదేళ్ల మనోహర్ గారు ఉన్నారో 3 నెలలకు ముందు అనుకుంటా, 3 నెలలకు ముందు అక్కడ విజిట్ చేసి ఆ రోజు 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి, ఈ బియ్యము పట్టుకోవడం జరిగింది. దీని వెనకాన పాత్రదారులు, సూత్రధారుల్ని మనం పట్టుకోవాలా ఆధారాలతో పాటు అని మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అక్కడ చంద్రశేఖర్ రెడ్డి, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో, మీరు ఒకటి గమనించాలా నవీన్ గారు, ఈ 5 సంవత్సరాలలో కాకినాడ పోర్ట్ అనేది రాష్ట్రానికి ఎంత ఉపయోగపడిందో, దేశానికి ఎంత ఉపయోగపడిందో తెలియదు కానీ ఈ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మాత్రము 3 పూలు 16 కాయల్లాగా ఉపయోగపడింది. ఆయనకి దాదాపు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్కడ నుండి యథేచ్ఛగా తరలించేశాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా అదే ప్రభుత్వం ఉంది, ఆ విధంగానే చేయొచ్చు, కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది అని వీళ్ళు కలలుగన్నారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు పోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. దీని మీద ఈ రోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇది ప్రధాన అంశము. చంద్రబాబు గారితో ఈ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తరలిస్తున్నటువంటి మాఫియా, అదేవిధంగా జత్వానీ కేసు, సోషల్ సైకోల కేసు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది 5 సంవత్సరాల్లో బాగా కుంటుపడింది. దాన్ని ఎలా గాడిన పెట్టాలా, అమరావతి, పోలవరం, అదేవిధంగా సంక్షేమ పథకాలు, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి కంపెనీలు, ఇవన్నిటిని కూడా కంపెనీలు దరివేశారు కదా వీళ్ళు 5 సంవత్సరాలలో. వీళ్ళ ధనదాహానికి బలైపోయి వెళ్ళిపోయాయి కదా. దాంతో పాటు ఎఫ్బిఐలో కేసు బుక్ అయింది కదా మనోడి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫ్బిఐలో కేసు బుక్ అయింది. 1750 కోట్లు తినేసినాడు. దీనికి కొత్త భాష వేస్తున్నాడు. నిన్నలాక మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్తాడు, కేంద్ర ప్రభుత్వం అంట, అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అంట, కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ మధ్య ఒప్పందం అంట. ఆహా, ఏమి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి ఈయన. కొత్త భాష్యం తీసుకొచ్చాడు, కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందం అని. ఇంకా ఇలాంటి వాళ్ళని వెనకేసుకొని వస్తున్నారంటే ఈ ప్రజలు, కొంతమంది అధికారులు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం అంటాడు, సెంట్రల్ గవర్నమెంట్. దానికి దీనికి వ్యత్యాసమే తెలలేదంటే ఇతను ముఖ్యమంత్రిగా ఎట్ట చేసినాడు ఆయన 5 సంవత్సరాలు అనే మాదిరి అయిపోతుంది. దాంతో మళ్ళీ ఏమంటాడు,
చాలా రేట్లు తగ్గించేశాను, నేను రేట్లు తగ్గించి తీసుకొచ్చాను. 5 రూపాయలు ఉన్నింది, ₹2.49 తీసుకొచ్చాను. దానికి ఏదో మీరు నన్ను అదేంది సాలవ గప్పాలా, బొకే ఇయ్యాలా, సన్మానం వీలైతే చేయాలి. వీలైతే సన్మానం చేయాలా, వీలైతే నాకేదో ఒక రివార్డు ఇవ్వాల్సింది పోయి, ఇదేదో సినిమా చెప్తారు చూడండి సార్ నవీన్ గారు, హ్మ్. ఆయన గుండు హనుమంతరావు ఏదో అనుకుంటా, గుండు హనుమంతరావు గారికి పిచ్చయ్య గారికి సన్మానం జరుగుతుంది, మీరందరూ కూడా రావాలి, వెరైటీ చేయాలి మరి సన్మానం, ఆయన సన్మానం కోరుకుంటున్నారు, అది ఏ రకమైన సన్మానం అదే అనేది సార్. చేయండి. ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినారు సార్. 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎనికి పంపించేసినారు కాబట్టి డిసైడ్ అయిపోయి లెవెన్ రెడ్డికి